బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమావుదా చేయకుమావుదా ఈ జన్మకి సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమావుదా 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 పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ వృధా చేయకుమావృధా 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 సమతములను విడనాడే అభిమతమేమీ లేదు సమతములను విడనాడే అభిమతమేమీ లేదు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమావృధా 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 స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమావృధా 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 బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము స్మరించుచుండు నిర్మల చిత్తుడవై ప్రభునామము సంచరించుచుండు జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమావృధా 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 శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు శ్రీ మెహర్ బాబా నిలుపు లోకాల మెల్ల మేల్కొల్పు సమయము నుంచే తరుణమిది విడనాడకోయి అవకాశం సమయము నుంచే తరుణమిది విడనాడకోయి అవకాశం జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో జయ జయలో జయ జయలో జగదీశ్వరునకు జయ జయలో
అంగలి నోచి అర్పించుమురా పావన మౌని జన్మ అంగలి నోచి అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుడా 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 నీ జన్మకి వేసద్దాత కైవల్యమందే దాత మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుడా 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 अवतार मेहर बाबा की जय। ओ बाबा मेहर बाबा नी नाम स्मरणे చేసెదరా నీ ప్రేమ రూపము పంచదరా నీ నామ స్మరణే చేసెదరా నీ ప్రేమ రూపము పంచదరా నిన్ను దర్శించితి కనులారా నీ ప్రేమను పొందితి ప్రియమారా మెహర్ బాబా అవతారా నీ నామ స్మరణే చేసెదరా నిన్ను మదిలో మరువక నిరంతముదల మనస వాచ నిన్ను మదిలో మరువక నిరంతముదల చితే జన్మలు గడచిపోయేనో జన్మలు గడచిపోయేనో నాళ్లకు నా పుణ్యము పండెను మెహర్ బాబా అవతారా నీ నామ స్మరణే చేసెదరా ఎల్ల జగములకు ముల్లోకములకు తల్లివై తండ్రివై కాచదవు ఎల్ల జగములకు ముల్లోకములకు తల్లివై తండ్రివై కాచదవు తల్లి విరిసె నీ దివ్య ప్రేమ నా వెళ్ళి విరిసె నీ దివ్య ప్రేమ నాయల వేలుపువై కొలువు తీరివి మెహర్ బాబా అవతారా నీ నామ స్మరణే చేసెదరా మెహరే ప్రేమ మెహరే కరుణ మెహరే సర్వం మెహరే సత్యం మెహరే ప్రేమ మెహరే కరుణ మెహరే సర్వం మెహరే సత్యం మెహరు నామ స్మరణే ఆనందం మెహరు నామ స్మరణే ఆనందం అహము దహియేచు తారక మంత్రము మెహర్ బాబా అవతారా నీ నామ
నామ స్మరణే చేసెదరా. చల్లనైన నీ మృదు హస్తముతో అమానల దీవించితివి. చల్లనైన నీ మృదు హస్తముతో ఎల్లమానల దీవించితివి. ఇళ్ళలో నీ అవతార దర్శనం, ఇళ్ళలో నీ అవతార దర్శనం జన్మే సుకృతం. మెహర్ బాబా అవతార నీ నామ స్మరణే చేసెదరా. నీ ప్రేమరో కాంచెదరా. నిన్ను దర్శించి కనులారా నీ ప్రేమను పొంది ప్రియమారా. మెహర్ బాబా అవతార నీ నామ స్మరణే చేసెదరా. और मेहर बाबा की जय. बाबा को सबसे ज्यादा अपने प्रेमी जनों से आज्ञाकारिता अच्छी लगती थी, और अगर आज्ञा नहीं उनका पालन किया, डिसोबीडियंस, तो उनके नजदीक के मंडली को भी वो छोड़ते नहीं थे. ही वॉज वेरी सीरियस अबाउट इट. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధేయత గురించి బాబా ఆయన యొక్క మెసేజెస్లో అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రేమ విధేయతకి ఇచ్చారు. అయితే విధేయత బాబాకి చాలా ఇష్టము. ఆయన ప్రేమికులందరూ కూడా ఆయనకి విధేయులై ఉండాలి. ఏదైనా అవిధేయత చెప్తే ఆయనకి చాలా అసహనంగా ఉండేది. बहुत शुरुआत की बात है. इन द वेरी बिगिनिंग व्हेन बाबा स्टार्टेड लिविंग देयर, बाबा कहीं बाहर से आए और सडनली ही वेंट टू अरनगांव and he wanted some Rao to be there, जो मेहराबाद में थे. तो विष्णु मास्टर उन्होंने मैसेज दिया कि जल्दी से इधर आओ अरन गांव में. అయితే బాబా వచ్చిన కొత్త రోజుల్లో అరణ్గాంలో ఉన్న ఆయన ప్రేమికుని పిలిచారు. దానికి విష్ణు మాస్టర్ ఆయనకి వెళ్ళి చెప్పాడు, వెంటనే రమ్మని చెప్పాడు. तो विष्णु मास्टर जैसे मैसेज मिला वो दौड़ के आ गए और बिना पैर में कोई स्लीपर या सैंडल पहने. అయితే బాబా పిలిచాడని చెప్పి విష్ణు మాస్టర్ చెప్పులు లేకుండా పరిగెత్తుకొని వచ్చాడు. बाबा ने बोला कि मेहराबाद से कोई राव थे, उनको जल्दी बुला के लाओ यहाँ पे. అయితే బాబా ఉన్న చోటికి విష్ణు మాస్టర్ని వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పాడు విష్ణు మాస్టర్కి. तो विष्णु मास्टर दौड़ते दौड़ते आए थे नंगे पैर, और वो नंगे पैर ही जाने लगे तो राव को बुलाने के लिए. అయితే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత విష్ణు మాస్టర్ ఆ వ్యక్తిని పిలుచుకురమ్మంటే వచ్చిన విధంగానే చెప్పులు లేకుండానే ఆయన వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. बाबा ने देखा कि उनके पैर में चप्पल नहीं है और बाहर में बड़ी धूप है, तो उनके पैर जलेंगे. तो बाबा ने विष्णु को, वो तो निकल गया था, थोड़ी दूर आया तो बोले विष्णु इधर आओ, तुम मेरा चप्पल पहनो,
मेरा चप्पल पहन के जाओ, ऐसा मत जाओ। అయితే విష్ణు మాస్టర్ వెంటనే పోతుంటే బాబా చూశాడు, బాగా తీవ్రంగా ఎండ ఉంది, విష్ణు మాస్టర్ చెప్పులు కాళ్ళు కాలుతాయని చెప్పేసి వెనక్కి వచ్చి నా చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్పారు. विष्णु मास्टर वापस आ गए और बाबा के चप्पल को उन्होंने झुक के नमन किया, आपने माथे को लगाया वो चप्पल और बाबा के चरणों में वो फिर से रख दिया और वो जाने लग गए. అయితే ఆయన విష్ణు మాస్టర్ ఏం చేశాడు, బాబా చెప్పులు వేసుకోమంటే ముందు ఆ చెప్పులకు దండం పెట్టుకొని వీటిని తలపైన పెట్టుకొని మళ్ళీ తీసి బాబా పాదాల ముందర ఉంచాడు. बाबा ने कहा कि अरे ये पैर में पहनने के लिए मैं तुमको आज्ञा दिया हूँ, तुम उसको पहन के जाना चाहिए. तो विष्णु मास्टर बोले कि बाबा ये आपकी चप्पल है, ये बहुत पवित्र चप्पल है, ईश्वर की चप्पल है, इसको मैं मेरे पैर में कैसा पहन सकता हूँ, वो आपका अपमान होगा, मैं ऐसे चले जाऊंगा. అయితే బాబా ఇవి సామాన్య చెప్పులు కావు, ఇవి నీ చెప్పులు, భగవంతుని చెప్పులు, నీ చెప్పులు నేను ఎట్లా వేసుకుంటాను, అంత పవిత్రమైన వాటిని నేను నా కాళ్ళతో చేయలేను, నేను అపవిత్రం చేయలేను అన్నాడు. बाबा बोले कि अरे ये मेरी आज्ञा है और तुम मेरे आज्ञा का पालन नहीं कर रहे हो, तो इससे मुझे बहुत बड़ा दुख हो रहा है. ये तुम्हारा भावना का, इमोशन का सवाल नहीं है, ये बाबा के आज्ञा का सवाल है. तुमने मैंने आज्ञा दी तो पैर में पहनना चाहिए हो. तो विष्णु मास्टर को समझाने कि आप क्या करूं, मैं चप्पल को पहनूं कि नहीं पहनूं. सब लोग समझ रहे, అందరికి అర్థమవుతుంది, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. చెప్పండి, మీరు చెప్పండి రెడీ. ఆయన ఏం చెప్తున్నారంటే, విష్ణు మాస్టరు ఎక్కడైతే బాబా దగ్గరికి వచ్చారో విష్ణు మాస్టర్ బాబా చెప్తున్నారు, నా ఆజ్ఞ, నా చెప్పులు నువ్వు ఎందుకు, నేను చెప్పాను కదా నువ్వు వేసుకోవాలి కదా, నేను ఎప్పుడైతే నా ఆజ్ఞను నేను చెప్పినప్పుడు నువ్వు పాటించాలి, నువ్వు ఆ చెప్పులు వేసుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది, నా ఆజ్ఞను నువ్వు ఉల్లంఘించావనే భావన బాబాలో వచ్చింది. तो वहाँ छगन मास्टर भी थे, वो भी पढ़ाते थे वो स्कूल में. तो छगन मास्टर बोले कि बाबा आपकी चप्पल हमारे लिए पूजनीय है, हमको उसको सम्मान देना चाहिए, हम कैसे उसको पहन सकते हैं. అక్కడ జగన్ మాస్టర్ ఉన్నాడు, జగన్ మాస్టర్ ఉన్నాడు అక్కడ. అయితే బాబాతో చెప్తున్నాడు తను, బాబా నీ చెప్పులు మేము ఏ విధంగా ధరిస్తామో పవిత్రమైనవి కదా, మేము ధరించటం భావ్యం కాదు కదా అని ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు జగన్ మాస్టర్. तो बाबा बोले कि हर चीज जो मेरे पास है, जो मैं पहनता हूँ, जो मेरी है, तुम भी मेरे हो, वो हर चीज उसका सम्मान रखना ही चाहिए, लेकिन उससे भी ज़्यादा मेरी आज्ञा का सम्मान ज़्यादा है. तो मेरे आज्ञा सबसे बड़ी है मेरे चीज़ों से. బాబా ఏమంటున్నారంటే, ఆ చెప్పులు నాయి కదా నేను వేసుకున్నాను, మీరు నా వాళ్ళే, నేను దాన్ని ఎట్లా వాటిని నావిగా భావించాను, మీరు కూడా నా మనుషులే, నా వాళ్ళే, కానీ దాన్ని బట్టి మీరు నా ఆజ్ఞను పాటించటం మంచిది. तो फिर बाबा ने कहा कि मेरे आज्ञा का पालन ये सबसे बड़ी बात है. तुम्हारी श्रद्धा मेरे लिए, तुमको लगता है जैसे कि विष्णु को लगा कि मैं बाबा की पूजा कर रहा हूँ, यानी वो चप्पल को नमस्कार करके ये पूजा हो गई, लेकिन वो पूजा से ज़्यादा मेरे आज्ञा बड़ी थी. तो वो आज्ञा का पालन अगर विष्णु कर लेता तो मुझे बड़ी खुशी होती. విష్ణు మాస్టరు బాబా నా చెప్పుల్ని పూజిస్తే చాలా మంచిదనే భావంతో తను చేశాడు, కానీ విష్ణు మాస్టరు నా చెప్పుల్ని పూజించే భావన కన్నా నా ఆజ్ఞను పాటించటం ఇంకా గొప్పది.
तो ऐसा था कि जो बड़ी बड़ी मंडली थी, एरुज जी, आलोबा जी और कलचुरी जी, बड़े बड़े मंडली, उनको बाबा के आज्ञा का महत्व, इम्पोर्टेंस मालूम रहता था। तो बाबा कुछ भी कहे वो आज्ञा का हमेशा पालन करते थे और उसके आगे नो क्वेश्चन। भले ही वो आज्ञा थोड़ा सा अजीब तरीके से लगता था, लेकिन वो आज्ञा बिना क्वेश्चनिंग किए हमेशा पालन करते थे। सो दिस वाज ए लेसन टू एवरीबडी प्रेजेंट देयर। तो बाबा आज्ञाकारिता का इतना महत्व देते थे। అక్కడ చాలా పెద్ద పెద్ద మండల సభ్యులు ఉన్నారు. ఎవరు? యూరిచ్ ఇంకా మిగతా వాళ్ళందరూ. బాబా అంటున్నారు, వీళ్ళు ఇంతమంది నా దగ్గర ఉన్నారు, నా ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించడానికే ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకు, ఏమిటి అనే ఒక ప్రశ్న వాళ్ళ నుంచి ఎప్పుడు తలెత్తదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆ విధంగా प्रवर्तिस्ते मंचिदी। तो अगर किसी ने आज्ञा नहीं फॉलो किया तो वो कितना भी बड़ा हो, बाबूजी कल्चुरी जी हो या और कोई हो, आलोबा जी हो, एरू जी को, वैसे प्रसंग बहुत कम आए बाबा का एंगर ये किए करने का, लेकिन बाकी लोगों को बहुत बाबा डांटते थे और पनिश भी करते थे। అక్కడ మనందరికీ తెలుసు, బాబు కల్చర్ కానీ యూరిచ్ కానీ ఎవరైతే బాబా అనాది నుంచి ఆయన దగ్గర మండలి సభ్యులుగా ఉన్నారో వాళ్ళు తప్పు చేసినా కూడా బాబా ఎప్పుడు క్షమించేవారు కాదు. చాలా సీరియస్గా మందలించే పని చేసేవారు బాబా. వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ బాబా యొక్క ఏ విషయమే కోపడ్డా వాళ్ళు దాన్ని నొచ్చుకోకుండా ఆయన ఆజ్ఞని పాటించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ऐसी कहानी जंगले मास्टर की। जंगले जी जो अभी ट्रस्ट में है, उनके पिताजी जंगले मास्टर वो अरन गांव में रहते थे और वो मंडली वगैरह नहीं थी ना, वो बाबा के बहुत यानी भक्त भी नहीं थे उस समय, बाद में बन गए। उस समय वो सेवक करके उनका अपॉइंटमेंट किया था जंगले मास्टर का, जो अभी जंगले जी है उनके पिताजी। ఇప్పుడు రమేష్ జంగ్లీ ట్రస్టీ మన అందరికీ సుపరిచితమే. ఆయన తండ్రి గారు బాబా మండలి సభ్యుడు కాదు ఆయన, కాకపోతే అక్కడ సేవా కార్యక్రమాలు చేయటానికి ఆ విధంగా సేవా పాలు పంచడానికి వచ్చిన మనిషి ఆయన. तो जंगले मास्टर को बाबा ने ड्यूटी दी थी कि मार्केटिंग करने का, वहाँ के मंडली लोगों की सेवा करने का, उनको क्या चाहिए क्या नहीं मंडली लोगों का, और बाजार से सब्जी किराना वगैरह वो सब लाने का काम जंगले मास्टर को असाइन किया था। ఈ జంగలే మాస్టర్కి బాబా అక్కడ యొక్క పర్చేజింగ్, వీళ్ళ ఆహారంతో సంబంధించిన కూరగాయలు కానివ్వండి, మిగతా కిచెన్ సంబంధించిన వస్తువులు వాటిని కొని తెచ్చే బాధ్యతని జంగలీ మాస్టర్కి అప్పచెప్పారు బాబా. तो इस काम के लिए मार्केट में जाने के लिए वहाँ टांगा था और घोड़े भी थे वहाँ पे। तो एक दिन जंगले मास्टर विष्णु को लेके और सिद्धू को लेके मार्केटिंग के लिए गया नगर में टांगा लेके, और जैसे वो वापस आए तो वहाँ मेहराबाद के पास एक नाला है, सूखा था वो। तो जैसे ही नाले के पास टांगा आया, वो घोड़ा आगे जाने से वो रुक गया और वो घोड़ा आगे जाने से मना किया, आगे जा ही नहीं रहा था। वो कितना भी उसको ये किया, वो आगे जा ही नहीं रहा था। ఈ జంగ్లీ మాస్టర్ ఒక రోజు ఈ సామాన్ తేయడానికి గుర్రపు బండి, దాంట్లో సిద్ధు ఇంకొక మండలి సభ్యుని తీసుకుని ఆ గుర్రపు బండిలో ఈయన వెళ్ళారు. అక్కడ ఒక నాల అంటే ఒక మోరి వచ్చింది. ఈ గుర్రపు బండి ఈ గుర్రము దాన్ని దాటే ప్రయత్నం చేయకుండా అక్కడ ఆగిపోయింది. तो घोड़े ने जोर लगाया, वो टांगा ऐसा बेंड हो गया और वो नाले में गिरने वाला था। नाले में पानी नहीं था, गंदा पानी था, लेकिन वो टांगा गिर गया ऐसा। और विष्णु जी
और जंगले जी, इनके आंख पे वो गिर गया, वो दब गए, उनको रेस्पिरेशन ब्रीदिंग करना भी मुश्किल हो गया। ऐसा लगा थी कि हम अभी मर जाएंगे, इतना सामान का प्रेशर, टांगे का प्रेशर। అక్కడ ఏమైందంటే ఈ గుర్రం బండి ఎప్పుడైతే ఆ నాలా చూసి కొద్దిగా ఒరిగిపోయింది బండి, ఆ బండి పక్కకు పడటం వల్ల ఆ సామాను, దాంట్లో ఉన్న సామాను ఈ జంగిలే మాస్టర్, విష్ణు మాస్టర్ మీద ఈ సామాను పైన పడ్డాయి, వీళ్ళు కింద పడ్డారు. వీళ్ళకి ఊపిరి ఆడట్లా. ఇంకా వీళ్ళిద్దరు అనుకున్నారంటే మన పని అయిపోయింది, కథం అయిపోయింది, ఇంకా మనం చచ్చిపోవటమే, ఎందుకంటే వీళ్ళ మీద సామాను పడిపోయింది, ఆ బండి ఒరిగిపోయింది. ఆ విధంగా వీళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది మన పని అయిపోతుంది అని. तो उनको लगा कि अभी सांस नहीं ले सकते, तो अब तो मरने की नौबत आ गई। तो उन्होंने बाबा का नाम लिया दोनों ने, बाबा बचाइए, बाबा बचाइए, आप आइए हमें बचाइए। వాళ్ళు ఇంకా భయపడిపోయి అరుస్తున్నారంట, బాబా రా మమ్మల్ని వచ్చి రక్షించు, ఇంకా నువ్వు రాకపోతే మేము చచ్చిపోతాము అని అరుస్తున్నారంట బాబా పేరు, బాబాని తలుచుకుని. तो क्या हुआ कि समहाउ विष्णु जो थे वो थोड़े से फैट थे, डट्टे कट्टे थे, जंगले मास्टर वीक थे। तो समहाउ विष्णु मास्टर बाहर आ गए और उन्होंने जंगले मास्टर को भी खींचा, तो दोनों बाहर आ गए और फिर वो टांगे को सीधा किया और फिर वो टांगा आगे गया। तो इस तरह बाबा ने उनको बचाया था। ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళు అరిచారో మేము చచ్చిపోతున్నాం బాబా రక్షించని, ఈ విష్ణు మాస్టర్ కొద్దిగా లావుగా ఉండేవాడంట, ఈ జంగిలీ మాస్టర్ కొద్దిగా సన్నగా ఉండేవాడు. ఈ విష్ణు మాస్టర్ ఏం చేశాడు, నెమ్మదిగా సామాను అటు ఇటు అని బయటికి వచ్చాడు. ఆ విష్ణు మాస్టర్ బయటకు వచ్చి ఈ జంగిలీ మాస్టర్ని కూడా బయటికి లాగాడు. ఎట్లా కొట్టి ఇద్దరు లాగి ఇక ఆ బండి మళ్ళీ అది చేసుకుని వాళ్ళు మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యారు. అది బాబా ఎట్లా హెల్ప్ చేస్తారనే దానికి చెప్తున్నారు ఆయన. उस समय बाबा मेराबाद में नहीं थे, बाहर में थे। जब बाबा लौट में आए तो ये किस्सा सब लोगों ने बताया कि ऐसा ऐसा हुआ था। तो बाबा ने सब सुन लिया और बाबा बोले कि तुमने कौन सा घोड़ा लेके गए थे। వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు మేరాబాద్లో బాబా ఉన్నారు, బాబాకి మిగతా వాళ్ళు చెప్తున్నారు, బాబా ఇట్లా జరిగింది, మేము చచ్చిపోయేవాళ్ళము, మేము ఇట్లా అరిసాం బాబా నీకోసం, మళ్ళీ విష్ణు అని జరిగినంత చెప్పారు. అయితే బాబా అన్నారు, అసలు మీరు ఏ గుర్ర బండి తీసుకెళ్ళారని అడిగారు బాబా. तो वो सुनने के बाद में बाबा ने बोला कि इसीलिए तुम जो घोड़ा लेके गए थे, इसीलिए तो वो घोड़ा मेरा माई का घोड़ा था। और जब वो छोटा बच्चा था तब से उसको जंगले मास्टर के सुपरविजन में रखा था। तो उसको वो छोटे बच्चे का सब करने का, चारा खिलाने का, सब खिलाने का, और डे बाय डे, मंथ बाय डे, ईयर बाय ईयर वो एडल्ट हो गया घोड़ा। लेकिन बाबा की आज्ञा थी कि ये घोड़े का, ये मेरा माई के लिए मैंने मंगवाया है, यानी मेरा माई रिपेट वगैरह करते थे उससे, और जंगल मास्टर को भी परमिशन थी क्योंकि मेंटेनेंस उनके तरफ था कि वो भी रिपेट कर सकता है, लेकिन ये घोड़े का उपयोग किसी और काम के लिए नहीं करना चाहिए थे। बाबा की इंस्ट्रक्शन थी और वो इंस्ट्रक्शन जंगले मास्टर भूल गए कि बाबा ने ऐसा कहा था। तो एक दिन क्या हुआ कि इमरजेंसी में कोई दूसरा घोड़ा उपलब्ध नहीं था, तो उनको वो घोड़ा था तो वो घोड़ा लेके गए थे, इसलिए घोड़े ने उनको गिरा दिया। सो ये बाबा का आज्ञा का भंग था, इसलिए बाबा ने बोला कि तुमने मेरे आज्ञा को भंग किया था, इसलिए तुमको पनिशमेंट मिला। బాబా అడిగారు కదా, నువ్వు ఏ గుర్రాన్ని మీరు ఏ గుర్రాన్ని తీసుకెళ్లారని. అయితే చెప్పారు వీళ్ళు పలానా గుర్రం అని. ఆ గుర్రం ఏంటి, మెహరామాయి కోసం తెప్పించారు బాబా. దాన్ని మొత్తం దాన్ని పోషించి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత చిన్న గుర్రాన్ని తెప్పించారు. అసలు జంగిలీ మాస్టర్కి అప్పు చెప్పారు. అది చిన్నగా పెరుగుతూ పెద్దదైంది ఆ గుర్రం. ఈ జంగిలీ మాస్టరు తనే చూస్తున్నాడు కదా, అవసరానికి ఇంకో గుర్ర బండి లేక ఏముందిలే అని చెప్పి ఈ మెహరామయ్య గుర్రాన్ని ఆ బండి పట్టుకెట్టడం జరిగింది. అందుకే ఈ పనిష్మెంట్ వాళ్ళకి. तो बाबा का ऐसा आज्ञा पालन के लिए था। अभी तीसरी जो कहानी है वो आज्ञाकारिता की है।
और वो कहानी है उनके बाबा के सबसे बचपन के दोस्त डॉक्टर अब्दुल गनी मुंसिफ उनके बारे में है। ఇంకొక స్టోరీ ఆయన చెప్తున్నారు బాబా బాల్య స్నేహితుడు అబ్దుల్ గనీ మున్సిఫ్ గురించి. डॉक्टर गनी बाबा के स्कूल और कॉलेज के फ्रेंड थे, तो मंडली जनों में वो नेचुरली सबसे मोस्ट रिस्पेक्टेड थे क्योंकि बाबा के दोस्त थे। अब वो थोड़े मजाकिया नेचर था उनको गनी का, और किसी की हिम्मत नहीं होती बाबा का मजाक करने का या बाबा के बारे में कुछ करने का। लेकिन गनी क्योंकि ही वॉज ट्रीटिंग बाबा नॉट एज ए ईश्वर बट ही इज फ्रेंड आल्सो, तो फ्रेंड समझ के बाबा कभी कभी वो गनी बहुत बहुत ज़्यादा मजाक कर लेते थे। అబ్దుల్ గనీ మున్సిఫ్ బాబా స్నేహితుడు, చిన్ననాటి బాల్య స్నేహితుడు, అదే మనందరికి తెలుసు. అయితే అబ్దుల్ గనీ తను బాల్య స్నేహితుడు అని చెప్పి బాబా అప్పుడప్పుడు కొద్దిగా చనువుగా ఆయనతో ఉండటం జరిగిందనమాట. तो एक बार हैदराबाद में कुछ कार्यक्रम था, तो वहाँ पे सब मंडली लोग गए थे, तो एज यूजुअल गनी को मूड आया बाबा का थोड़ा मजाक करने का, तो उन्होंने बाबा का मजाक कर दिया। लेकिन उस दिन थोड़ा सा ज़्यादा ही हो गया, अदरवाइज बाबा माइंड नहीं करते थे थोड़ा मजाक किया तो, लेकिन उस दिन शायद थोड़ा कुछ ज़्यादा ही एक्सीडेड द लिमिट का भंग हो गया बाबा के, तो बाबा को गुस्सा आ गया। హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో ఆ కార్యక్రమంలో అబ్దుల్ గనీ మున్సిఫ్ కూడా ఉన్నాడు. అయితే ఈ బాల్య స్నేహితుడు ఏదో ఉంది కదా ఫస్ట్ నుంచి భావన ఆయనకి, బాబాని జోక్స్ అంటే కొద్దిగా ఆయన ఆ చులకన భావం, హాస్యం కొద్దిగా ఎక్కువ అన్నమాట, ఓవర్గా జరగటం జరిగింది. అది బాబాకి కోపం తెప్పించింది. అది तो बाबा को थोड़ा तो बाबा को बहुत गुस्सा आ गया क्योंकि लिमिट के बाहर हो गया फिर। तो वहाँ कैकोबाद थे। कैकोबाद आपको मालूम है दिन में 1 लाख बार वो बाबा का जप करते थे, बाबा का नाम लेते थे। उनको अंधेरे में भी दिखता था, इतनी दिव्य शक्ति उनमें थी कि अंधेरे में भी वो कागज या पेपर पढ़ सकते थे, इतनी शक्ति। वो 1 लाख दिन में जप करना आसान काम नहीं है। तो ऐसे कैकोबाद थे, वो वहाँ पे मौजूद थे। అక్కడ కైకోబాద్ ఉన్నాడు. కైకోబాద్ 1,00,000 సార్లు రోజు బాబా నామాన్ని జపించే వ్యక్తి కైకోబాద్. సో ఇది బాబా ఎప్పుడైతే ఈ ఆశయం కొద్ది ఎక్స్ట్రీమ్ వెళ్ళిందో ఆ పక్కనే కైకోబాద్ కూడా ఉన్నాడు. तो गनी उनके दोस्त सीनियर और कैकोबाद भी वेरी बिग बड़े मंडली जनों में से थे। तो बाबा को तो गुस्सा आ गया, तो कैकोबाद को बोला कि कैकोबाद मैं जो कहूँगा वो तुम उसका पालन करोगे। कैकोबाद ने बोला बाबा वो पालन करने के लिए तो मैं इतने साल से आपके पास रह रहा हूँ। అక్కడ ఏం జరిగిందంటే అబ్దుల్ గనీ ఇతను కూడా సీనియరే, కైకోబాద్ కూడా ఆయన 1,00,000 సార్లు అది చేస్తున్నాడు. అయితే బాబా కైకోబాద్ అన్నారు, నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తా, దాన్ని తూచా తప్పకుండా చేస్తావా అంటే దాన్ని కైకోబాద్ అంటున్నాడు, బాబా అది చేయటానికే కదా నిన్ను ఇంతకాలం రోజు 1,00,000 సార్లు నేను ఇంత శ్రమ ఓడ్చి నిన్ను నీ నామాన్ని చేసేది, నీ ఆజ్ఞ పాటించటానికే కదా అని కైకోబాద్ ఆయన చెప్పడం జరిగింది. तो कैकोबाद तुम मेरी आज्ञा का पालन करना चाहते हो तो अभी गनी को जोर से थप्पड़ मारो। అయితే అబ్దుల్ గనీని కైకోబాద్ని బాబా అంటున్నారు, సరే నా ఆజ్ఞ పాటిస్తానన్నావు కదా, అబ్దుల్ గనీని ఈడ్చి చెంప మీద గట్టి కొట్టన్నారు. कैकोबाद बोले कि बाबा वो आपके दोस्त है, सीनियर है, आपके दोस्त है, मैं उनको कैसे थप्पड़ मार सकता हूँ।
नहीं हो सकेगा मेरे से। కైకోబాద్ అన్నాడు, బాబా ఇది గమ్మత్తుగా ఉంది, నీకు నీ స్నేహితుడు నాకన్నా పెద్దవాడు, అసలు అమ్మో నేను కొట్టడం ఏంటి అంటున్నాడు మళ్ళా। तो कैकोबाद को बोले बाबा कि तुमको मेरे आज्ञा का कोई महत्व नहीं है, तुमको जो लगता है उसका ज्यादा महत्व है। तो कैकोबाद बाबा को बोले कि बाबा अगर मैंने थप्पड़ मारता तो उनका कितना उनका बुरा लगता, गनी को कितना बुरा लगता, आपके दोस्त है वो, मैं मारता भी लेकिन उनको कितना बुरा लगता, इसलिए मैंने थप्पड़ नहीं मारा। బాబా ఈ కైకోబాద్ అంటున్నారు, నేను ఆజ్ఞ ఇచ్చా కదా, నువ్వు ఎందుకు, నీకేమి ఇబ్బంది ఏమి కొట్టడానికి అంటే కైకోబాద్ అన్నాడు, బాబా అబ్దుల్ మన తను ఎంత బాధపడతాడు, కానీ పెద్దవాడు కదా, నేను చెంప మీద కొడితే ఎంత సిగ్గు అనిపిస్తుంది అతనికి, ఎంత ఫీల్ అవుతాడు తను అని చెప్తున్నాడు తను। तो बाबा ने कैकोबाद से कहा कि तुमने थप्पड़ नहीं मारा, इससे मेरे दिल को बहुत चोट बैठी, अगर तुम मुझे थप्पड़ मारते तो मुझे उतना बुरा नहीं लगता जितना बुरा मेरे आज्ञा का पालन तुमने नहीं किया, इस बात का मेरे को बुरा लग रहा है और ये काफी साल तक मेरे दिल में चुभते रहेंगे ये बात। బాబా అంటున్నారు, నువ్వు అబ్దుల్ గనీ నేను చెంప మీద కొట్టమన్నాను కదా, నా ఆజ్ఞ నువ్వు ఎప్పుడైతే పాటించలేదో, అబ్దుల్ గనీని చెంప మీద కాదు నువ్వు నా గుండె మీద కొట్టావు, ఇది నేను చాలా సీరియస్గా గుర్తుంచుకోదగ్గ విషయం అని చెప్తున్నారు। तो बाबा ने बोला कि ये तुम 1,00,000 बार तुम मेरा जप करते हो, कितने भी साल तक ये करेंगे तो भी उसका फायदा नहीं होता, क्योंकि तुमने मेरे को डिसओबे किया, मेरा आज्ञा का पालन नहीं किया, ये तुम्हारा तब आज तक का जो फालतू गया वो वेस्टेड, बोल दिया उन्होंने, वो वेस्ट हो गया तुम्हारा दिन में 1,00,000 ये करने का। బాబా కైకోబాద్ అంటున్నారు, 1,00,000 సార్లు రోజు నా నామాన్ని జపం చేసి చెప్పించావు కదా, నా ఆజ్ఞని కనీసం నువ్వు పాటించలేకపోయావు, ఏమి లాభం, ఇన్ని రోజులు ఏదైతే 1,00,000 సార్లు నువ్వు చేశావో అది వేస్ట్ అయిపోయింది అని చెప్తున్నారు। तो गनी को फिर बाबा बोले कि ये कैकोबा बात कह रहा है कि अगर उसको थप्पड़ मारता तो तुमको बहुत बुरा लगता, तो मुझे ये बताओ गनी कि तुमको बुरा लगता क्या थप्पड़ मारता तो गनी ने कहा कि बाबा मुझे बिल्कुल बुरा नहीं लगता था, लेकिन मुझे अभी बुरा लग रहा है कि कैकोबाद ने तुम्हारे आज्ञा का पालन नहीं किया, मुझे बुरा नहीं लगता, लेकिन अभी मुझे बुरा लग रहा है कि उसने डिसोबे किया आपको। బాబా గనిని అడుగుతున్నారు, గని నాకు ఒకటి చెప్పు, నీకు కైకోబాదు నిజంగా చెంప మీద కొడితే సిగ్గు అనిపించేదా, నువ్వు నిజంగా చెప్పు అని గనిని అడిగారు బాబా। గని అంటాడు, బాబా ఏ మాత్రం కాదు, కానీ నీ ఆజ్ఞ పాటించకుండా ఏదైతే కైకోబాద్ నా చెంప మీద కొట్టలేదో అది నాకు సిగ్గు అనిపిస్తుంది బాబా, నేను ఫీల్ అవుతున్నాను అంటాడు। तो बाबा ने कैकोबाद से कहा कि तुम बोल रहे थे कि उसको बुरा लगता, लेकिन अभी वो क्या बोल रहा कि उसको बुरा नहीं लगता, वो अभी उसको बुरा इसलिए लग रहा है कि तुमने डिसोबे किया। देखो तुमने गनी की चिंता की, लेकिन गनी ने मेरी चिंता की। బాబా ఇప్పుడు కైకోబాద్ అంటున్నారు, చూసావా నువ్వు చెంప మీద కొడితే బాధపడతాడు గని అని నువ్వు అన్నావు కదా, గని ఏమంటున్నాడో తెలుసా, బాబా అబ్దుల్ నన్ను కనుక కైకోబాద్ కొడితే బాధపడేవాడిని కాదు, ఇప్పుడు కొట్టనందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పి గని అంటున్నాడు। దీన్ని బట్టి ఏంటంటే నీకన్నా ఆ అబ్దుల్ గనీకే నా మీద నమ్మకం ప్రేమ ఎక్కువగా ఉంది అనే భావన వ్యక్తపరిచారు బాబా। तो फिर कैको बाबा बोले कि बाबा मैं अब उसको थप्पड़
थप्पड़ लगा लूंगा अभी। तो बोले कि वो टाइम निकल गया, वो टाइम निकल गया है, तीर से बाण छूट गया है, वो वापस नहीं आ सकता। जो तुमने मुझे हर्ट किया वो किया, अब माफी मांगने से क्या फायदा। కైకోబాద్ అంటాడు, బాబా నో అప్పుడు కొడతాను బాబా అంటాడు. వద్దు, ఆ టైం అయిపోయింది, అది చెప్పాను, ఇంకా మళ్ళీ ఆ టైం అనేది లేదు, ఇప్పుడు అవసరం లేదని చెప్తారు బాబా. वहाँ पे आदि के ईरानी भी प्रेजेंट थे उस समय। तो आदि के ईरानी को बाबा ने कहा कि अगर मैंने तुमको मेरे को 10 थप्पड़ मारने को कहा बोला तो क्या तुम मारोगे कि नहीं मारोगे। అక్కడ ఆదికి ఇరానీగా ఆయన కూడా ఉన్నారు. బాబా ఆదికి ఇరానీ అడుగుతున్నారు, ఆది నువ్వు గనక నేను ఒక 10 రాళ్ళు వరుసనే రాయమ్మట రాయి పెట్టి 10 సార్లు చెంపదెబ్బలు నువ్వు కొడతావా నువ్వు నా చెంప మీద 10 సార్లు ఎస్ బాబా నేను కొడతాను అన్నాడు ఆది. तो आदि के ईरानी ने कहा कि बाबा अगर आप मेरे को ऑर्डर देते आपको थप्पड़ मारने का तो आप 10 के बदले में 12 थप्पड़ आपको मारता. బాబా నువ్వు 10 కాదు, నువ్వు 10 కొట్టమని ఆజ్ఞ ఇస్తే 12 కొడతాను బాబా అన్నాడు. तो सबको फिर बाबा ने बोला कि देखो इसको बोलते आज्ञाकारिता। 10 के बजाय 12 मारने को भी वो तैयार था, और तुम उसको क्या लगेगा उसको क्या लगेगा इसी का सोच रहे हैं, मुझे क्या लगेगा इसके बारे में सब लोगों ने चिंता करनी चाहिए. तो ऐसी चिंता मंडली लोग बाबा के आज्ञाकारिता के बारे में सब लोग जान गए थे बाद में बाबा का स्वभाव क्या है. इसलिए बाबा का डिसओबे जनरली बड़ी बड़ी मंडली नहीं करते थे. जो फ्रेश स्टूडेंट रहते थे, जो स्कूल में नए नए आते या कॉलेज में नए नए आते, वहाँ का डिसिप्लिन उनको मालूम नहीं रहता, तो ऐसे फिर लोग ऐसा थोड़ा सा डिसओबे करते तो बाबा को बहुत बुरा लगता, वो एंग्री हो जाते इतना कि लोगों को लगता कि अब बाबा मारते अपने को, लेकिन बाबा मारते नहीं थे. और कुछ क्षण के बाद उनकी हैबिट थी, वो सबको समझाते थे. और यहाँ पे भी कई को बात को उन्होंने समझाया और अपने गले से लगा लिया ताकि उसको बुरा न लगे. तो कई को बात रोने लग गया तो बोले रोने की जरूरत नहीं, उसको गले लगाया तो देन दैट चैप्टर वाज क्लोज दैट डे. तो ऐसी बाबा की आज्ञाकारिता थी. तो बाबा आज्ञाकारिता के लिए बहुत इम्पोर्टेंट देते थे, और किसी से भूल हो गई तो उसको पनिश भी करते थे, लेकिन उसकी भी बाबा लिमिट रखते थे. थोड़ा सा यहाँ तक पानी आने देते, ये यहाँ तक पानी आने देते, और जब टाइम आता का अब मुंह में चला जाएगा फिर बाबा अपना ये कर लेते थे और फिर सब ठीक ठाक हो जाता था. सो आई स्टॉप हियर डिलीवरिंग माई वार्ता वेरी इम्पोर्टेंट. तो अभी बाबा नहीं है, हम किसके आज्ञा पालन करेंगे. तो बाबा ने जो अनेक मैसेजेस हमको दिए हैं डिस्कोर्सेस में, डोंट वरी बी हैप्पी सरेंडर टू मी, ये जो सब मैसेजेस है ना जो किताबों में दिए हैं, जो वार्ताएं होती है, तो ये वार्ताएं ये बाबा की आज्ञा है. बाबा के मैसेजेस का पालन करना ये हमारा कर्तव्य है. हमको इन मैसेजेस का पालन करना यानी बाबा का आज्ञा का पालन करना चाहिए. ऐसा नहीं समझना कि अब बाबा गए अब क्या, बाबा गए नहीं, बोला है बाबा ने 700 साल के बाद मैं फिर आऊंगा, और ये भी बोला है कि 100 साल तक. अब कोई डेट के बारे में थोड़ा सा इंटरप्रेट गलत करके कोई ये डेट पकड़ता है, लेकिन 100 साल तक बाबा ने कहा है कि मैं बॉडी ड्रॉप करने के पहले जिस अवस्था में था, जैसा था, समाधि में जाने के बाद भी मैं वैसा ही रहूँगा. तो इसीलिए हमको ये समझना चाहिए कि जब हम बाबा के समाधि के पास जाते हैं तो बाबा लाइव वहाँ पे है, और बाबा के जो मैसेजेस हैं जो हमने किताबों में से पढ़े हैं, जो नहीं पढ़ सकते वो वार्ताएं होती है बड़े बड़े लोगों के, जैसे अभी अंकल ने हैदराबाद से हमको
वार्ता दिया है। बड़े बड़े लोग हमारे यहाँ आते हैं। मैं तो बिल्कुल छोटा सा हूँ। भैया मेरे को बहुत हरभरे के झाड़ पे चढ़ाते, लेकिन मैं बिल्कुल छोटा हूँ। लेकिन यहाँ मेहराबाद से बड़े बड़े लोग आते हैं। जंगले साहब का लड़का भी आजकल ज़्यादा आने लगे, उनकी सिस्टर भी आने लगी। तो ये लोग जो आते हैं वो भी जो बताते हैं उसका पालन करना, यानी बाबा का आज्ञा पालन करना। तो अगर हम ये कर सके तो हमने बाबा को फॉलो कर लिया। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। 10,000 को बाबा अपने हाथ से हर एक को नहीं दे सकते, तो रैंडम रहता है। चलो 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 चलो, आज भी वैसा ही होता है, कहीं पे भी कोई भी। तो किसी को बाबा के हाथ से डायरेक्ट मिल जाता है, किसी को बाबा के बाजू में जो डिस्ट्रीब्यूशन का काम कर रहे हैं उनके मंडली में से लोग या कार्यकर्ता, उनके हाथ से मिल जाता। मेरी माँ को बाबा के हाथ से ऑरेंज मिला, बाबा के हाथ से ऑरेंज मिला। मेरी माँ घर में आ गई और उसकी फ्रेंड्स भी थी, उनको बाबा के हाथ से नहीं मिला प्रसाद ऑरेंज, उनको दूसरे किसी के हाथ से मिला। तो मेरी माँ ने जो ऑरेंज मिला था तो वो उसको पील आउट करके वो प्रसाद बांटने लग गई। तो उनकी सहेली और मेरी बड़ी माँ भी थी जिनको बाबा के हाथ से नहीं मिला था। बोले तुम क्या कर रही हो? तो मैं प्रसाद बांट रही हूँ। नहीं, ये तुमको बाबा के हाथ से मिला है, हम लोगों को नहीं मिला है। इसको तुम अकेले को खाओ, बाबा का कुछ मकसद होगा तुमको देने के लिए, और हमको नहीं मिला तो उसका भी मकसद होगा। तो मेरे माँ बोले कि नहीं, ऐसा थोड़ी होता है, प्रसाद या प्रसाद नहीं बोले यू फॉलो जो हम कहते हैं। तो फिर माँ बोले कि मैं घर जाने के बाद खा लूँगी। फिर माँ ने वो संतरा अकेली में खाया। तो दैट वाज 31 December 1952 और मे बी 1 January 1952 एंड आई वाज बॉर्न ऑन 7 October 1953। 9 महीने 7 दिन के बाद मेरा जन्म हुआ। तो मेरे माँ ने बोला कि यू आर द ब्लेसिंग, यू आर बॉर्न ड्यू टू द ब्लेसिंग ऑफ मेहर बाबा, उनके प्रसाद से ही तुम्हारा जन्म हुआ। यू आर वेरी फॉर्चुनेट। Therefore, I had a very successful academic career. मैं प्रोफेसर एंड डायरेक्टर करके रिटायर हुआ 2013 में। मैंने 50 कंट्रीज विजिट किए हैं, 21 इंटरनेशनल कॉन्फ्रेंसेस, जिसमें से 3 इंटरनेशनल कॉन्फ्रेंस में मेरे को बेस्ट कॉन्फ्रेंस पार्टिसिपेंट का अवार्ड मिला था। एंड आई रिटायर्ड इन 2013। तो इतना सक्सेसफुल जो करियर मेरा रहा है, तो माँ जो बोल रहे थे कि तुम्हारे पीछे बाबा का ब्लेसिंग है, तुम्हारा जन्म ही उनके ब्लेसिंग से हुआ है, तो उसको डिनाई करने का सवाल ही पैदा नहीं होता। इसलिए उनकी कृपा से मेरा करियर हो गया। 2013 में मैं रिटायर हुआ, 5 साल एक और कॉलेज में काम किया 2018। उसके बाद में फुल फ्लेश्ड आई एम इन द बाबा सर्विस। आई एम ए रेगुलर वार्ताकार, आई एम ए रेगुलर भजन सिंगर ऑन ऑल द मेहर बाबा चैनल्स थ्रू आउट इंडिया। आई ट्रैवल थ्रू आउट इंडिया, सब जगह जाता हूँ। साउथ में इस साल मेरा बहुत ही ज़्यादा अटैचमेंट हो गया है, तो कितने बार मैं आ गया। अंकल ने मेरे को बुलाया था निज़ामाबाद, फिर विजाग में मेरे को बुलाया, फिर अभी लास्ट मंथ में विजयनगरम में बुलाया, और अभी बुलाया। तो ये बाबा का सर्विस अभी बाबा के सिवा और कुछ नहीं। वीकली 2 टाइम्स मैं भजन और वार्ता ट्वाइस इन ए वीक मेरा ऑडियो रिकॉर्डिंग करता, और उसको सभी चैनल पे, बाबा के जो चैनल है इधर के भी और भारत भर के भी, सभी पे मैं उसको भेजता हूँ। तो जो लोगों ने मेरे को अभी तक देखा नहीं, जब कभी कभी जाता हूँ तो बोलते अच्छा आपके भजन अच्छे रहते, वार्ता अच्छे रहते, आप ही गोलसे सर है क्या, बड़ी खुशी हुई आपसे मिलने। तो ये बाबा की कृपा है, बाबा मेरे से करवा रहे हैं। राइट फ्रॉम माई चाइल्डहुड I was a singer, and by virtue of my profession,
प्रोफेसर था तो 2 शब्द बोल भी सकता हूँ, तो अच्छा बोल सकता हूँ, आज भी बोला होऊंगा ऐसी आशा करता हूँ। और सिंगर तो बचपन से हूँ, तो वो टैलेंट बाबा ने मेरे को उनके भजन करने के लिए थे, तो बाबा ने मेरे को सर्विस में लगा दिया। मेरा प्रोस्टेट ग्लैंड का ऑपरेशन हुआ 4 महीना पहले, अमर तिथि के दिन में मेरा ऑपरेशन हुआ, मैं नहीं जा सका। लेकिन वो ऑपरेशन उस समय जब 12 का 12:15 मौन का समय रहते थे, वो टाइम में मैं स्ट्रेचर पे था, यानी बाबा को मेरे को वैसे ही मौन रखा, जो वहां जाके मैं मौन रखकर का बाबा ने स्ट्रेचर पे मेरे को मौन में रखा। तो देखो बाबा ही करते हैं ये सब। तो अभी मैंने वो अमर तिथि मिस किया, इसलिए अभी जुलाई में तो मैं जा ही रहा हूँ। तो बाबा की कृपा है और आप सब लोगों की कृपा है, प्रेम है, आशीर्वाद है। जन्नू काका, पवार काका बहुत प्रेम करते हैं, मेरे को बहुत प्रेम करते हैं। तो दिस इज ब्रीफ अबाउट मी। अवतार मेहर बाबा की जय। మీకు షార్ట్ కట్లో చెప్తాను, చిన్న 2 దాంట్లో. ఆయన వాళ్ళ మదరు బాబా నాగపూర్ వచ్చారంట. నాగపూర్ వస్తే అందరూ బాబా దర్శనానికి వెళ్ళారు. వీళ్ళ మదరు, వీళ్ళ పెద్దమ్మ, ఇంకా వాళ్ళ బంధువులు వెళ్ళారు. అయితే మీకు అందరికీ తెలుసు నాగపూర్ సంత్రా ఫేమస్. అక్కడ మండలి వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ మీద. వచ్చిన అందరికి బాబా అంతమందికి ఒక్కరే ప్రసాదం ఇవ్వలేరు కదా, ఈ మండలి వాళ్ళు కూడా వచ్చిన నడవండి అంటున్నారు. కానీ వీళ్ళ మదర్కి బాబా చేతితో ఒక ఆరెంజ్ ఆయన ప్రసాదం బాబా ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఈయన 9 నెలల తర్వాత ఈయన జన్మించడం జరిగింది. అయితే ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అందరికి ఆమె వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి దాన్ని ఒలిసి ఇవ్వపోయిందంట. వాళ్ళు అన్నారంట, లేదు లేదు బాబా చేత్తో నీకు వచ్చింది, నువ్వే తిను, నువ్వు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారంట. సరే ఆమె తినడం జరిగింది. తర్వాత ఈయన అదే చెప్తే ఈయన జన్మ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈయన కెరియర్ ఒక 20 పైన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకి ఈయన అటెండ్ అవటం, దాంట్లో ఒక బెస్ట్ కాన్ఫరెన్స్ దానికి ఈయనకి అవార్డు రావటం. ఈయన కెరియర్ అంతా బాబా దాంట్లో ఒక 3 కాన్ఫరెన్స్కి ఈయన అవార్డ్స్ రావటం. ఈయన యొక్క కెరియర్ బాబా కృప వల్ల చాలా బ్రహ్మాండంగా. వాళ్ళ అమ్మ అంటూ ఉండేదంట, అరే బాబా దీనిరా, బాబాతో నువ్వు ప్రసాదించబడి పుట్టిన మనిషివి, నీకెప్పుడు అది ఉండదు, భయపడొద్దు అట్లా ఆమె చెప్తూ ఉండేదంట. అప్పుడు ఆయన చెప్తున్నారు లాస్ట్ అమర్తితో ఒక అమర్తిదికి ఆయన ఆపరేషన్ అయిందంట. బాబా మనం మౌనంలో ఉన్నాము, ఆయన హాస్పిటల్ స్ట్రెచర్ మీద ఉన్నారంట. బాబా నన్ను స్ట్రెచర్ మీద మౌనంగా పడుకోబెట్టాడని చెప్తున్నారు ఆయన. అవతార్ మెహర్ బాబాకి జై. కనులు దివ్య కాంతులవి, కరుణ కురియు చూపులవి, కనులు దివ్య కాంతులవి, కరుణ కురియు చూపులవి, కనులు దివ్య కాంతులవి, కరుణ కురియు చూపులవి, కలతలేక మరి లేవు, కలవాడొకడే మెకెరేతావు, కనులు దివ్య కాంతులవి, కరుణ కురియు చూపులవి, కలతలేక మరి లేవు, కలవాడొకడే మెకెరేతావు, కనులు దివ్య కాంతులవి, కరుణ కురియు చూపులవి. చంతకు రండని ఆప్యాయతతో పిలిచెను ప్రభువు, అందరూ నా చంతకు రండని ఆప్యాయతతో పిలిచెను ప్రభువు, ఆ పిలుపు నాలించు వారల పరుగున ప్రియతమ సన్నిధి
ప్రాప్తించి ఆ ప్రేమ సాగరంలో పులకించిరి పరవశమున తామై మరచి అదే ఈ జన్మకు సాఫల్యం కనులు దివ్య కాంతి కరుణ కురియు చూపులవి కలతలే ఇక మరి లేవు కలవాడు కడే మెగరేతావు కనులు దివ్య కాంతులవి కాంతులతో అవతారుడు అరుదించెను ఈ భూమికి అరుణోదయ కాంతులతో అవతారుడు అరుదించెను ఈ భూమికి శరణాగత వత్సలుడే జగదను భావము కలవారందరికీ అరుణోదయ కాంతులతో అవతారుడు అరుదించెను ఈ భూమికి శరణాగత వత్సలుడే మెగరను భావము కలవారందరికీ పరవశమున హృదయాలయమున వసించువాడు మెగరేయనుచు పరవశమున హృదయాలయమున వసించువాడు మెగరేయనుచు ఆ ప్రేమమయుడు వాచుడు ఆరాచుడు వేదవేద్యుడే మెగరనుచు అదే హృదయానికి ఆనందం కన్నులు దివ్య కాంతులవి కరుణ కురియ చూపులవి కలతలే ఇక మరి లేవు కలవాడు కడే మెగరేతావు కన్నులు దివ్య కాంతులవి కరుణ కురియ చూపులవి భావములో దైవముగా భావించిన భవగురుడే ఇతడనుచు భావములో దైవముగా భావించిన భవగురుడితడే అనుచు జీవిత నావను నడిపించే నాథుడు మెగరేయని భావించు జీవిత నావను నడిపించే నాథుడు మెగరేయని భావించు పావను మాయను జీవనము తను దర్శన భాగ్యము ప్రాప్తించి పావను మాయను జీవనము తను దర్శన భాగ్యము ప్రాప్తించి ఆ పావనాత్మల దివ్య ప్రేమయను ప్రసాదమును జనులకు పంచి అదే గమ్యానికి సోపానం కన్నులు దివ్య కాంతులవి కరుణ కురియ చూపులవి కలతలే ఇక మరి లేవు కలవాడొకటే మెగరేతావు కన్నులు దివ్య కాంతులవి కరుణ కురియ చూపులవి मेहर बाबा की जय।